నమస్కారం. నా పేరు మాన నరసింహులు. చెంచుగిరిచిన అనుభవ వైద్యుని. తరతరాల మా పెద్దలతోటి ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతికే వైద్యం చెప్తున్నా వినండి. ఆయుర్వేదంలో మన పూర్వీకుల కాలము మన పెద్దలు కాయ కష్టం చేసి శరీరాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతికినారు. అప్పుడు పూర్వకాలం కాటిపట్టు పట్టేవాళ్ళు, గుండెలు ఎత్తేవాళ్ళు, బొంగలతో నీళ్లు మోసేవాళ్ళు, ఆడపిల్లలు ఒడ్లు కొర్రలు జొన్నలు దంచేవాళ్ళు, పొలానికి పోయేవాళ్ళు, కట్టెల మోపులు నరుక్కొని ఎత్తుకొచ్చుకునేవాళ్ళు, కట్టెల మీద అన్నం వండుకునేవాళ్ళు. ఇప్పుడు కట్టెలు పోయినాయి, అవన్నీ దంచేటివి పోయినాయి, ఇసిరేటివి పోయినాయి, మొగలకు తగ్గిపోయినాయి, ఆడలకు తగ్గిపోయినాయి. ఎంతసేపు ఉన్నా వండుకోవడం, తినడం, డబ్బులు సంపాదించుకోవడం, వండుకొని తినడం, డబ్బులు సంపాదించుకోవడం, వండుకొని తినడం, డబ్బులు సంపాదించుకోవడం, మంచం ఎక్కడం. ఇంక బరువుగా అంటే ఎట్ట బరువుగారు. ఇంకొక మాట చెప్తా. పూర్వకాలం నాడు అల్లం చట్నీ, నువ్వుల చట్నీ, కొబ్బరి చట్నీ, చింతకాయ చట్నీ, నిమ్మకాయ చట్నీ, ఉసిరికాయ చట్నీ, ఇట్లా చట్నీలు ఎక్కువ వాడేవాళ్ళు. దాంట్లో కూడా మన సొంతం గానిగ తిప్పిన నూనె పోసుకునేవాళ్ళు. ఇప్పుడు నూనె కల్తీ, అన్ని రకరకాల కల్తీలు చేసుకున్నారు కాబట్టి విపరీతంగా లావైపోయి, ఇప్పుడు పెళ్ళిలో లావైతే పర్వాలే, పెళ్లి కాని లావైతే సంబంధాలు రావడం కష్టం ఉంది. ఆ సంబంధాలు ఇచ్చినా ఎగిరిపోవడం కష్టం ఉంది. తర్వాత లావైన తర్వాత డేట్లు రావు, ఆ తర్వాత థైరాయిడ్ వస్తుంది, ఆ తర్వాత ఈ ఊదకాయం వస్తుంది, ఆ తర్వాత బీపీ వస్తుంది, ఆ తర్వాత షుగర్ వస్తుంది. ఈ బరువు తగ్గడానికి ముందు బరువు తగ్గితే ఏ రోగాలు రావు. ఈ బరువు తగ్గాలంటే మనం ఏం తింటే బాగుంటుందని చెప్తా వినండి. ఇప్పుడు పూర్వకాలం బతికినట్టు కొర్రన్నము, ఆర్కన్నము, సంకటి, మజ్జిగ, ఈ చట్నీలు. అప్పుడు గోటికారం తినేవాళ్ళు. మా అమ్మ ఇన్ని మిరకాయలు నానబెట్టేది, గోటి చిప్పలు నానబెట్టి చింతపండు వేసేది, ఎల్లిపాయలు నూరేది, బాగా ఎల్లిపాయలు నూరి దాంట్లో వేసేది. ఆ గోటికారం నానబెట్టి నలిస్తే 2 కేజీలు అన్నం తింటే కూడా అరిగిపోతుంది. ఎందుకంటే ఎల్లిపాయలు అంత పౌరు ఉంటుంది, చింతపండులు అంత పౌరు ఉంటుంది. కారం తింటే కడుపులో మంట అంటారు. కడుపులో మంట కాదు, కారం తినక వీక్నెస్ అయిపోతారు. అందుకోసం బరువు తగ్గడానికి ఒక మంచి వైద్యం ఉంది, చెప్తా వినండి. ఇది నరమావిడి చెట్టు. ఇది నరమావిడి, తర్వాత ఏగి చెట్టు, తర్వాత గుంపెం చెట్టు, తర్వాత కొండగోగు చెట్టు. 4 చెట్లు కలుస్తాయి. 4 చెట్ల ఏర్ల పౌడరు బరువు తగ్గడానికి ఒకటే పౌడర్ అవుతుంది. 4 కలిసి ఒకటే పౌడర్ అవుతుంది. ఈ పౌడరు మీ బాడీలో ఫ్యాట్ తగ్గుతుంది, ఊదకాయం తగ్గుతుంది. ఆ తర్వాత వాడిన తర్వాత ఫ్రీ మోషన్ వస్తుంది. పొద్దున వస్తుంది, సాయంత్రం వస్తుంది. ఈ వైద్యం అనేది మన ఆదివాసి ఎందుకు కనిపెట్టినారంటే, అరే పొట్ట ఉంటే నడచలేమురా, ముడ్డి ఎన్నుకుంటే పని చేసుకోలేమురా, మనం మందు కనిపెట్టుకుందాం అని ఒక మందు కనిపెట్టినారు మా పెద్దలందరూ. పెద్ద మందులు తయారు చేసి, ఏగి చెట్టు అంటే మంచి ఎండిపోతాడు, ఏగి చెట్టు అంటే ఎండిపోతాడు. ఆ చెట్లతో పౌడర్ తయారు చేసుకొని చక్కగా మా వాళ్ళు వాడి చూసినారు. వాడి చూసి పొట్ట పతలాగా, మంచి చక్కగా, మంచి బలంగా, దృఢంగా తయారవుతారు. అందుకోసం ఈ వైద్యం అనేది మీకు అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే, చాలామంది మీ అంగట్లో పౌడర్లు దొరుకుతాయి, అంగట్లో పౌడర్లు కొనుక్కొచ్చుకుంటారు, యూట్యూబ్లో రకరకాలు చెప్తున్నారు, అవి తెచ్చుకుంటారు. తినేప్పుడు మోసం వస్తుంది, తింటే కొంచెం పొట్ట తగ్గుతుంది, తినకుండా మళ్ళీ పొట్ట పెరుగుతుంది. అట్లా కాకుండా ఈ వైద్యం వాడిన తర్వాత పొట్ట తగ్గినాక కనీసం ఉంటే మళ్ళీ 6 నెలల వరకు పొట్ట రాగదు. ఒక 6 నెలల వరకు పొట్ట రాగదు. వారానికి పొట్ట వస్తే మా వైద్యం ఏం పని చేసినట్టు. ఒక 6 నెలలు సంవత్సరానికి పొట్ట రాకపోతే అయిన వైద్యుడు ఇక వైద్యం పనిచేస్తుంది, ఇది వాడండి అని ఒకరికొకరు చెప్పుకోవచ్చు. ఈ మందు కూడా మీరు 15 రోజులు చూడండి. 15 రోజులు చూసి ఫస్ట్ తూకం వేసుకోండి, 15 రోజులు మందు వాడండి, తూకం వేసుకోండి, పొట్ట కొలత తీసుకోండి, బరువు చూసుకున్న తర్వాత అప్పుడు ఈ వైద్యాన్ని మీరు ఉపయోగించుకొని అందరూ వాడుకోండి. ఎందుకంటే ఈ వైద్యం తక్కువ రేటే దొరుకుతుంది. ఎందుకంటే మాకు అడవిలో అన్ని మూలికలు ఉంటాయి, మేము మూలికలతో తయారు చేసుకుంటాం. మేము అంగట్లో పోయి కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు, అంగట్లో దుకాణాలు పోల్చిన అవసరం లేదు. ఈ చెట్లు మా అందుబాటులో ఉంటాయి. మా చేతి కింద మా గూడెం ఉంది. మా గూడెం మొత్తం 72 మంది ఉన్నాం మేము. ఈ సొసైటీ 72 మంది సొసైటీ ఉంది. ఈ ఆయుర్వేదం అంతా ముందుకు తీసుకురావాలని అందరికీ వీడియోలు తీస్తున్నాను. అందుకోసం ఈ చక్కని వైద్యం హైదరాబాద్ ఒక నంబర్, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. మీరు వాడి చూసిన తర్వాత మీరు ఆనందపడతారు. అందరికీ నమస్కారం పెట్టుకుంటా. డాక్టర్లకు, వైద్యులకు, అక్కలకు, అమ్మలకు ఒకసారి చూడండి, 15 రోజుల మందు చూడండి. తగిన కాటికే తీసుకుంటాం, ఎక్కువ ఆశపడం కాబట్టి మా వైద్యం చూడాలి, వాడాలని అందరికీ, అక్కలకి, అమ్మలకి, వైద్యులకి, డాక్టర్లకి నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.